ఎన్ని సంవత్సరాలు బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నా పర్ఫెక్ట్‌గా రావట్లేదా? నేను కూడా చాలా బ్లౌజులు చెడగొట్టిన తర్వాతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుట్టడం వచ్చిందండి. ఒక్క టైలర్ దగ్గర ఒక్కొక్క ట్రిక్ ఉంటదనమాట. ఆ ట్రిక్స్ అన్నీ తెలుసుకొని నేనైతే బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నాను. ఎవరికైనా సరే బ్లౌజ్ ఈజీగా అనిపిస్తది. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్‌గానే వస్తాయి. కానీ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రం అస్సలు కుదరదండి. చాలామంది బిగినర్స్‌కి ఫ్రంట్ పార్ట్‌లో అసలు ఎలా కటింగ్ చేయాలి అనేది కూడా అర్థం కాదనమాట. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తాను. అసలు ఫ్రంట్ పార్ట్ మనం ఎలా ఏసుకోవాలి? క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్‌గా సాగాలి. బ్యాక్ పార్ట్ అనేది క్లాత్ పైన ఈ విధంగా క్రాస్‌గా వేసుకున్నామంటే వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అయితే క్రాస్‌గా సాగుతుంది. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో చెస్ట్ షేప్ అనేది రౌండ్‌గా వస్తుందనమాట. ఈ విధంగా మనం క్లాత్ పైన బ్యాక్ పార్ట్ వేసేసి ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్‌గా పొడవు, వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోండి. ఈరోజు నేను చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ పార్ట్ అనేది మీరు ఏ బ్లౌజ్కైనా, ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే కటింగ్ చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్‌లో షేప్ అనేది నిలబడుతుంది. అలాగే రౌండ్ షేప్ కూడా వస్తుందనమాట. చెస్ట్ అనేది నిలబడుతుంది, షేప్ కూడా రౌండ్ షేప్ వస్తుంది. బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన వేసేసి పొడవు, వెడల్పు, షోల్డరు, నెక్, విడ్త్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోండి. ఒక్క పావించులో కూడా బ్లౌజ్ అనేది మనకి చెడిపోతుంది. బ్లౌజ్ చెడిపోవాలంటే మనం పెద్ద పెద్ద తప్పులే చేయనక్కర్లేదండి. ఒక్క 2 పాయింట్స్లో కూడా మనకి బ్లౌజ్ అనేది చెడిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకోండి. మార్కింగ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, నెక్ విడ్త్ మాత్రమే నేను మార్క్ చేశాను. నెక్ లెంత్ అయితే మార్క్ చేయలేదు. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ దగ్గర నుంచి హుక్స్లు పట్టి వైపే నెక్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైవైపుకి ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర కుట్టు నుంచి ఈ మార్క్ వరకు, హుక్స్లు పట్టి వరకు నెక్ పొడవు ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో పొడవు కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లో నుండి హుక్స్ల పట్టి వైపే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలుచుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా పొడవు వస్తుందన్నమాట. అదే కాజాల పట్టి వైపు కొలుచుకున్నామంటే మనకి నెక్ అనేది జారిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంది. నెక్ విడత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో నెక్ విడత ఎంత పెట్టుకున్నామో అంతే విడత వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నెక్కి రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు నెక్కి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ హుక్స్లు పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోండి. హుక్స్లు పట్టి పొడవు ఇక్కడ ఈ షేప్ బెల్ట్ వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. హుక్స్లు పట్టి పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉందండి. ఈ విధంగా 4 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోండి. హుక్స్లు పట్టి దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ ఎందుకు అంటే డాట్ కోసం 1/2 ఇంచ్, పై వైపున కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది చెక్ చేసుకోవాలి. హుక్స్లు పట్టి వైపు ఈ విధంగా లోపల వైపుకు తిప్పేసుకోండి. బ్లౌజు ఈ విధంగా లోపల వైపుకు తిప్పేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు గట్టిగా లాగకండి. జస్ట్ నార్మల్గా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకుందాము. 12.5 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ వచ్చేసి 2.5 ఇంచులు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పొడవుని స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఖర్చు కూడా మార్కింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చు మార్కింగ్ చేసుకుంటే మనకి కట్ చేసుకునేటప్పుడు, స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ జాయింట్స్ వైపు పొడవు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి. పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందండి షేప్ బెల్ట్ వరకు. ఇప్పుడు చెస్ట్ జారిపోకుండా నిలబడి ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. ఇది 38 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి హుక్స్ల పట్టి నుండి మెయిన్ డాట్ వరకు 3.5 ఇంచుల వెడల్పుకి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి 1.5 ఇటువైపుకి, 1.5 అటువైపుకి, ఇది వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు అండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత
చెస్ట్ నిలబడి ఉండాలి అంటే, జారిపోకుండా చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో నిలబడాలి అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. జాయింట్ చేసుకునే వైపు ఒక పావించ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ అనేది ఆ చిన్న పాయింట్లోనే మనకైతే చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట. షేప్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బ్లౌజ్ కటింగ్లో ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాటిని కూడా చూడండి. అందులో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి, హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా ఆ వీడియోలో అయితే చూపించానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేసేయండి. మనం మార్కింగ్ చేసుకున్న వాటి దగ్గర టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. షేప్ బెల్ట్ కటింగ్ కూడా చూపించండి అక్క, షేప్ బెల్ట్ కటింగ్ చూపించట్లేదు ఏంటి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టిందండి. షేప్ బెల్ట్ అయితే నేను కొలతలతో ఏం కటింగ్ చేయనండి. నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను కొలతలు లేకుండా కటింగ్ చేసేస్తాను. ఈ వీడియో అనుకోకుండా ఉందండి, క్లిప్ అయితే ఉంచాను అనమాట. ఈసారి మీకోసం పర్ఫెక్ట్గా కొలతలతో షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను.